మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు గుమగుమల్లో చక్కగా పాలకూర కాజు ఫ్రై చూపించారు. ఓకే. సో మీ చేతి వంటలో 2 టేస్ట్ వెరైటీస్ టేస్ట్ చూసేసాము. అవును. ఇంకా మళ్ళీ జస్ట్ మినిట్ లో మీరు ఏం చేస్తారా అని మన ఆడియన్స్ అందరూ వెయిటింగ్. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? సో సీజన్ కు తగ్గ స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. పునుగులు, కొత్తిమీర ఫ్లేవర్ లో కొత్తిమీర పునుగులు. ఓ నైస్ నైస్. సో కొంచెం ఆ పునుగుల్లో మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తూ చాలా బాగుంటుంది. అంటే పెసరపప్పు కాంబినేషన్ లో తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సో మినపప్పు కాకుండా. ఎస్ అండి. సో 2 టేస్ట్ వైజ్ గా డిఫరెంట్ గా ఉంటే మనకి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఓకే ఓకే అండి. మరి కొత్తిమీర పునుగులకు కావాల్సిన పదార్థాలు చూద్దామా? కొత్తిమీర పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కొత్తిమీర 1 కప్పు, పెసరపప్పు 2 కప్పులు, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి పునుగులకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. సో బేసిక్ గానీ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోయే స్నాక్ ఐటమ్స్. ఇప్పుడు కూడా అలాగే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము చక్కగా వేడివేడిగా పునుగులు వేసుకుని తినేస్తాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే. సో ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు నానబెట్టేసుకొని ఉంచాలి. ఓకే ఓకే. సో ముందు ఆయిల్ వేడి పెట్టుకుందామండి. సఫలా ఆయిల్ ఇస్తారా? సఫలా ఎడబుల్ ఆయిల్ డీప్ ఫ్రై చాలా బాగుంటుంది. తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, కొంచెం లైట్ గా కూడా ఉంటుంది. ఓకే. సో ఇది ఆన్ చేసేద్దామండి. ఈ పప్పు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే. సో దీంట్లో కొత్తిమీర అనుకున్నాం కదండి. సో క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో ఇదంతా కలిపేసి మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో బేసిక్ గా మనకి ఎలాగో పెసరపప్పు కొంచెం తడితడిగా ఉంటుంది కాబట్టి అదే గ్రైండ్ అయిపోతుంది కదా. సో ఇంకొంచెం మనకి ఫైన్ గా రావాలి కదా రాజు గారు. సో ఇక్కడ నేను పిండి పట్టేస్తూ ఉంటానండి. ఈరోజు మీరు వెయిట్ చేయకుండా చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. నువ్వులు ఉండలుగా చేసుకుని తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన ఐరన్ అందులో నుంచి లభిస్తుంది. అలాగే పచ్చళ్ళు, కూరల్లో కూడా నువ్వుల పొడి వాడుతూ ఉన్నట్లయితే ఐరన్ లభిస్తుంది. రక్తహీనత నుంచి దూరంగా ఉండొచ్చు. కానీ నిల్వ చేసుకునే విషయానికి వస్తే నువ్వులు ఉంచిన డబ్బాలో కాస్త ధాన్యాన్ని కూడా వేసి నిల్వ ఉంచినట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. చిట్కా చూసేశారు కదా. చక్కగా పిండి రెడీ అయిపోయింది. మంచి పచ్చిమిర్చి, అల్లం ఘాటుతో చాలా బాగుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ తో సో ఇది బౌల్లోకి తీసేసుకుందాం. చూడడానికి కూడా బాగా వచ్చింది కదా రాజు గారు. గ్రీన్ కలర్ లో. బేసిక్ గా మనకి మినప్పిండి లాంటిది రెడీగా ఉంటే ఈ కొత్తిమీర ఇవి పేస్ట్ చేసి అందరూ కలిపేసుకొని వేసేసుకోవచ్చేమో కదా. వేసుకోవచ్చు అండి. అది కూడా అంటే దోశలు అవి వేసుకున్నప్పుడు కొంచెం మిగిలిపోయినప్పుడు ఇలా ఫ్లేవర్ కలిపేసుకొని మనం దాంతో పునుగులు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో నిల్వ ఉన్న పిండి కొంచెం పులిసినట్టు అలా అవుద్ది కదా. దాంతో ఇంకా చాలా బాగా వస్తుంది. సో కొంచెం ఫ్లఫీగా వస్తాయి అవి. సో కొద్దిగా ఆ పెసరపప్పు ఫ్లేవర్ లో కావాలి అనుకుంటే కొంచెం ముందు ప్లాన్ చేసుకుని నానబెట్టుకుంటే మనకి బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. సో ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. బాగుంటుందా రాజు? బాగుంటుందండి టేస్ట్. ఓకే. బుడ్డి బుడ్డి పునుగులు. ఎస్. అరే భలే వేగుతూ కలర్ అలాగే ఉంటాయా ఏంటివి? కొంచెం లైట్ డార్క్ అవుతుంది. లైట్ గా మారుతుందేమో కదా. ఎస్ అండి. సో దీంట్లో కొత్తిమీర ఫ్లేవర్ ఉంది కాబట్టి మనకు కొంచెం వేడివేడిగా తినేస్తే సైడ్ గా మనకి ఇంకా డిప్ ఏం అక్కర్ ఉండదు. చట్నీ లాంటివి ఏం అవసరం లేదండి. సో కొంచెం అల్లం వేస్తాము, పచ్చిమిర్చి ఘాటు కూడా ఉంది, అది సరిపోతుందండి. సో ఇలా పునుగుల్లో మనం అల్లం ఫ్లేవర్ తో ఒకసారి, ఇలా కొత్తిమీర ఒకసారి, పుదీనా ఒకసారి,
చేసుకుంటే చక్కగా, అంటే పునుగులు సేమ్ అయినా కూడా దాంట్లో ఫ్లేవర్స్ మారితే మనకి టేస్ట్ కూడా ఆబ్వియస్ గా మారిపోతుంది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనం టేస్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. అవును. ఓకే, సో కొంచెం వేగితే మనకి రెడీ తీసేసుకోవచ్చు. కలర్ మాత్రం చాలా సూపర్ గా వచ్చాయి, గ్రీన్ కలర్ లో. అలాగ ఉంటే బాగుంటుంది, కానీ ఉండదు. నూనెలో వేస్తే వేగితే అవి కలర్ మారుతాయి కదా. ఓకే, సో మరి ఇవి ఎలాగో వేగాలి కాబట్టి రాజు గారు ఈలోగా మాకు కార్వింగ్ చూపించేస్తారా? తప్పకుండా. ఓకే, సో ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు ఈరోజు? సో టొమాటోతో చేస్తున్నాను. స్టెప్ కట్స్ చేస్తున్నాను అండి. అంటే ఒక దాంట్లో మనం హాఫ్ కట్ చేసుకుని దానిపైన కటింగ్ ఇచ్చుకుంటాం. హెయిర్ లో స్టెప్ కట్ తెలుసు నాకు, టొమాటోలో స్టెప్ కట్ ఇప్పుడు నేర్చుకుంటాను నేను. ఓకే, నైఫ్ కొంచెం స్లాంట్ గా పెట్టేసి ఓవెల్ షేప్ లో ఉంది. సో 2 చివర్లు ఇలా తెచ్చుకోవాలి. సో ఇది ఇలా సపరేట్ వస్తుంది మనకు. అవి సైజెస్ ప్రకారం తీసేసుకోవాలా? అవునండి. మళ్ళీ తర్వాత మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేస్తాం. ఇది మనం అప్పుడప్పుడు స్వాన్ అలా చేసుకుంటే ఈ కటింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం పెద్ద సైజ్ లో చేసుకున్నప్పుడు చేస్తాం కదా. ఓకే, సో ఇది 2-3 కలిపేసి మనం అరేంజ్ చేసుకుంటే ఒక ఫ్లవర్ షేప్ లా వస్తుందండి. ఓ అవును, డిఫరెంట్ ఫ్లవర్ లా ఉంటుంది కదా. ఎస్. ఓకే, సో వీటిని మళ్ళీ సేమ్ అలా ప్లేస్ పెట్టేసి. ఓకే, ఇవి అలా కట్ చేసి సపరేట్ చేయకపోతే మనకి ఆ షేప్ తెలియదేమో కదా, అంటే మనం అరేంజ్ చేయాలనుకున్న ఇది. ఎస్. తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా బ్యాక్ పుష్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా స్టెప్ వైజ్ గా వస్తుంది. నాకు ఇంకో స్టెప్ కట్ కూడా వచ్చేసింది. సో ఇంకా 2 నేను ముందుగానే చేసి పెట్టేశాను. ఓకే, ఇలా ప్లేస్ చేసుకుంటే ప్లేట్ లో చాలా రిచ్ గా కనిపిస్తుంది కదా. చాలా సింపుల్ గా అంటే చేసేసుకోవచ్చు, బట్ ఆ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ఇలా అరేంజ్ చేసుకుంటే మనకు ఫ్లవర్ షేప్ లో వస్తుంది. 3 కానీ లేదా 4, 5 ఎన్నైనా పెట్టవచ్చు. సింపుల్ గా ఒకటి చేసుకున్న ఒక కార్నర్ లో పెడితే కూడా మనకి బాగుంటుంది, లుక్ బాగానే వస్తుంది. ఓకే, సో అయిపో వచ్చేసాయండి. కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది, బట్ స్టిల్ మనకి కొంచెం ఆ గ్రీన్ కలర్ తెలుస్తుంది. సో ఏదైనా ఆకృతితో చేస్తున్నప్పుడు మనకు కొంచెం గ్రీన్ గా కనిపిస్తుంది, ఆకృతి చేసామని తెలుస్తుంది. ఓకే, ఓకే తీసేసుకుందాం. ఓకే, కొత్తిమీర పునుగులు రెడీ. ఓకే, వేడివేడిగా పునుగులు రెడీ అండి. నైస్. సో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అది కూడా చాలా బాగా వస్తుంది వేయించుకున్న తర్వాత. అవునండి, సూపర్. సో చూసారు కదండి, చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి పునుగులు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. కొత్తిమీర పునుగులు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు, తరిగిన కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో పిండి, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర పునుగులు రెడీ. ఓకే, మరి వేడివేడిగా పునుగులు రెడీగా ఉన్నాయి కదా, ఇంకా లేట్ చేయకుండా మేము ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు తీసేసుకోండి చక్కగా. అదే బాగున్నాయి చూడడానికి, సాఫ్ట్ గా కూడా ఉన్నాయి. చాలా బాగా టేస్ట్, చాలా బాగా తెలుస్తుంది కదా. కొత్తిమీర అలాగే కొద్దిగా ఇంగువ వేసాను కదా, కొంచెం ఆ డిఫరెంట్ టేస్ట్. అదే నేను ఆలోచిస్తున్నా ఇదేంటి అంటే, కొద్దిగా మిక్స్ అయింది కదా దాంట్లో. ఫ్రై అయ్యేసరికి మామూలుగానే ఇంగువ మనకు కొంచెం పోపులు వేస్తేనే చాలా బాగా తెలుస్తుంది. ఇది అంటే
మనం వేసుకున్నామని గుర్తు చేసుకుంటాను ఏమేమి ఉన్నాయని. సో కొంచెం ఆ నమ్కిన్స్ అవి మనం తినేటప్పుడు కొంచెం ఎండింగ్ లో కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. సో ఇంగువ. సో బేసిక్ గా పెసరపప్పు కూడా ఏంటంటే ఎక్కువ డామినెంట్ గా లేదు, అంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్స్ ఇవే బాగా తెలుస్తున్నాయి. అవునండి, చాలా బాగున్నాయి రాజు గారు, చాలా టేస్టీగా ఉన్నాయి. Thank you. అంటే ఫైనల్ గా ఇంగువ టచ్ అనేది దీనికి ఒక ఎక్స్ట్రా టేస్ట్ Additional గా, yes. యాడ్ చేసింది. సూపర్. సో చూసారు కదండి, చక్కగా పునుగులు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా పెసరపప్పు కాంబినేషన్ లో. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వర్షాకాలంలో బజ్జీలకు ఉన్న ప్రాముఖ్యతే వేరు. అలా చినుకులు పడుతూ ఉంటే ఇలా కరకరలాడే బజ్జీలు తినాలని చాలా మంది కళాహృదయులు కోరుకుంటూనే ఉంటారు. భోజన ప్రియులు మరింత ఎక్కువగా కోరుకుంటారు. మరి ఇలా బజ్జీలు తయారు చేసుకోవాలి, బజ్జీలు క్రిస్పీగా ఉండాలి అంటే బజ్జీల పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా బాగా కాగిన నూనెను వేసి కలుపుకున్నట్లయితే బాగా కరకరలాడే క్రిస్పీ బజ్జీలు మీరు తయారు చేసుకోవచ్చు.